హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనం ఈ చిన్న ఉసిరికాయలతో మంచి డ్రై ఫ్రూట్ చేసుకుందామండి. ఇలా ఒక 3/4 కిలో వరకు తీసుకున్నాను నేను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని దీన్ని కొంచెం డ్రై చేసుకొని ఇందులో ఒక 100 గ్రాముల వరకు షుగర్ వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈరోజు మనకి డ్రై ఫ్రూట్తో పాటు మంచి ప్రోబయోటిక్ డ్రింక్ కూడా మనకి మంచిగా ఫార్మేట్ అయ్యి రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ముందుగా దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 24 అవర్స్ తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేసి చూసుకుందామండి. చక్కగా దీంట్లోంచి వాటర్ అంతా కూడా కలెక్ట్ అయిపోతుంది. మనం ఇలా కూడా వాటర్ తీసుకోవచ్చు, కాకపోతే ఇందులో బయోటిక్ వాల్యూస్ ఏమి ఉండవండి. సో ఇలా కూడా డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఇది మనకి 3rd డేకి అయితే మనకి దీంట్లో మంచిగా అన్ని కలర్ కూడా వాటర్ చేంజ్ అయిపోతుందండి. అప్పుడు ఉసిరికాయలని సెపరేట్ చేసుకొని జ్యూస్ని మాత్రం పక్కన పెట్టుకొని ఆ ఉసిరికాయలని ఒక ట్రేలో వేసుకొని ఆరబెట్టేసుకుందాము. ఈ జ్యూస్లోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఈ ముక్కలతో పాటు ఇది కూడా మనం ఆరబెట్టేసుకుందామండి. సో ఇలా మనం ఒక రోజంతా ట్రై చేసిన తర్వాత ఈవినింగ్ కల్లా ఇలా అయిపోతాయి, కలర్ చేంజ్ అయ్యి. ఈ స్టేజ్లో కూడా తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు ఆ వాటర్లోకి అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఈ వాటర్ని కూడా మనం ఉసిరికాయతో పాటు ఎండబెట్టుకున్నామండి. సో ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం 4th డే అండి. 4th డే బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఉసిరికాయలు మాత్రమే ఒక ట్రేలో వేసుకొని ఎండబెట్టేసుకుంటామండి. ఈ రోజు మనకి చక్కగా ప్రోబయోటిక్ జ్యూస్ మంచిగా రెడీ అయిపోతుందండి. డ్రింక్ అంతా కూడా ఫార్మేషన్ అయ్యి ఇలా తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా బాగుంటుందండి ఈ ఫార్మేషన్ డ్రింక్ తీసుకోవడం వల్ల. దీంతోపాటు మనకి డ్రై ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది.